విడిపోవడానికి సవాలక్ష సాకులు వెతికేవారికి కలిసి ఉండడానికి కారణాలని చూపిద్దాం. మనతో కలిసి ఉండే ప్రతి వ్యక్తికి సంతోషాన్ని ఇవ్వలేకపోయినా దుఃఖం మాత్రం కలగకుండా చూసుకుందాం. ఉపవాసాలు చేస్తే దేవుడు సంతోషించి సుఖ సంపదలు ఇస్తాడన్నది నిజమైతే లోకంలో కూటికి గతిలేని ఎందరో అభాగ్యులు ఈ పాటికి సుఖ సంపదలతో తులతూగేవారు. ఉపవాసం అనేది అన్నానికి కాకుండా తప్పు చెడులను త్యజిస్తూ చేయడం మేలు. అబద్ధం చూడ్డానికి అందంగా ఉంటుంది, వినడానికి ఇంపుగా ఉంటుంది, నమ్మడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే దానికి రూపం మనం ఇస్తాం కదా. అదే నిజం వినడానికి కఠినంగా ఉంటుంది, మనసుకి చూడ్డానికి బాగుండదు, నమ్మడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది గనుక. అబద్ధంతో మొదలైనది ఏది ఎక్కువ రోజులు నిలువదు. అది స్నేహమైనా జీవితమైనా. జీవితం ఓ యుద్ధం రంగం. పోరాడి గెలవాలి. నీ ప్రయత్నం ఆపనంత వరకు నువ్వు ఓడిపోనట్లే లెక్క. డబ్బు వస్తే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు ఎవ్వరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు. కాబట్టి నీ కోసం కొంత దాచుకో.